రోహిణి శివ వీడియో చూపించడంతో ప్రభావతికి ఎదురు తిరిగిన మీనా బాలు ప్లాన్ సూపర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు ఫోన్ ని కొట్టేసి మనోజ్ పాకెట్ లో వేసింది కదా. తెల్లారేలోపు మనోజ్ పాకెట్ లో ఉన్న ఫోన్ కాస్త తీసేసి ఇంకా ఇంటి దగ్గర గొడవ కొంచెం సద్దు మణిగిన తర్వాత ఆ వీడియోను కాస్త తీసుకెళ్లి గుణాకైతే ఇస్తుంది. గుణాకి ఇచ్చేసేసరికి గుణ ఆ వీడియోని తన ఫేస్ కనిపించకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ పెట్టేస్తాడు. అప్లోడ్ పెట్టడంతో ఊరంతా కూడా చూస్తారు. పోలీసులు ప్రతి ఒక్కరు అందరూ కూడా చూస్తారు ఆ వీడియోని చూసిన తర్వాత అదే వీడియోని శివకు ఫార్వర్డ్ చేస్తాడు. శివ ఏమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అని తన బెడ్రూమ్లో కూర్చుని చదువుకుంటూ ఉండేసరికి అలా కూర్చుని చదువుతూ ఉన్న శివకైతే ఫోన్ చేసి వీడియో పంపించి తర్వాత ఫోన్ చేసి, నీకు వీడియోకి పంపించాను చూడు, ఇదే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. నువ్వు నా దగ్గర ఉండుంటే ఈ ఇబ్బంది నీకు కలిగేది కాదు కదా. నువ్వు నా దగ్గరికి రాకపోవడం, నీ భవిష్యత్తునేదో నువ్వు చూసుకోవడం వల్ల ఇంత ఇబ్బంది కలిగింది, చూస్తున్నావు కదా అంటూ ఇంకా వీడియోని పంపించేసరికి ఆ వీడియో ఓపెన్ చేసి చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ వీడి దగ్గరికి ఎలా వచ్చింది, ఈ వీడియోని వీడు ఎలా తీసుకున్నాడు, సోషల్ మీడియాలో వీడే అప్లోడ్ పెట్టడం ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటాడు. భయపడిపోతూ ఉన్న సమయంలో ఇంకా ఈ వీడియోని సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందన్న విషయం అందరూ చూస్తాను కానీ బాలు చూసుకోడు. రోహిణి అయితే ఆ వీడియో రావడంతో విద్య ఫోన్ చేసి రోహిణికి చెప్పడంతో ఇంకా రోహిణి వెంటనే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. ప్రభావతి అప్పటికే కామాక్షి వాళ్ళ ఇంటికి డ్యాన్స్ నేర్పించడం కోసం అక్కడికి వెళ్ళిపోయి కాఫీ తాగుతూ ఉండేసరికి ఇంకా ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఆంటీ అనగానే, ఏమైంది రోహిణి, ఏం జరిగింది అనగానే, ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆంటీ, మీకే అర్థమవుతుంది అని చెప్పి ఆ వీడియోని కాస్త చూపించడంతో ప్రభావతికి అగ్గి మీద గుక్కిలమైపోతుంది. ఇంకా మీనా ఇక్కడ పువ్వులు తీసుకొచ్చి పువ్వులు మొత్తం ఇచ్చేసిన తర్వాత శివ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడా లేదా కనుక్కుందామని చెప్పి పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పార్వతి వాళ్ళ ఇంటి దగ్గర చూస్తూ ఉండగానే పార్వతి, ఏమ్మా మీనా వచ్చావా అని చెప్పాను కానీ ఏంటమ్మా వాడు ఎక్కడున్నాడు, చదువుతున్నాడా అని చెప్పాను కానీ, చదువుతున్నాడమ్మా, ఎగ్జామ్స్ కదా, గదిలోనే ఉన్నాడు, గదిలోంచి బయటికి రాలేదు అని చెప్పి మాట్లాడేసరికి, అవునా పోనీలే, చదివితే మంచిదే కదా అని మీనా కూర్చొని మాట్లాడుతుండగానే ఈ ప్రభావతి ఇటు రోహిణి ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆంటీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు ఆంటీ వాణ్ణి అంటూ ఇంకా గట్టిగా మాట్లాడుతూ ప్రభావతికి బాగా ఎక్కిస్తూ ఇంకా రోహిణి కాస్త పార్వతి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అలా పార్వతి వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత పార్వతి ఏం చేస్తుందంటే, ఇంకా పార్వతి రావడంతో శివ ఎక్కడున్నావరా అంటూ ఇంకా గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ప్రభావతి. ఏమైంది అత్తయ్య, ఎందుకంత కేకలు వేస్తున్నారు, ఇప్పుడు వాడేం తప్పు చేశాడు, ఇప్పుడు వాడి మీద ఎందుకంత సీరియస్ అవుతున్నారు అంటూ మాట్లాడడంతో, వాడి మీద సీరియస్ అవ్వడం కాదు, ఎక్కడున్నాడే నీ తమ్ముడు అని చెప్పి అంటూ ఉండగానే శివ బయటికి వస్తాడు. శివ బయటికి రావడంతో శివను కొట్టడానికి ప్రభావతి చేతులెత్తుతుంది. చెయ్యెత్తేసరికి మీనా పట్టుకుంటుంది. అసలు నా తమ్ముడు ఏం తప్పు చేశాడని నా తమ్ముడిని కొట్టడానికి సిద్ధపడుతున్నారు, రోహిణి ఆ వీడియో చూపించు అనేసరికి ఆ వీడియోను కాస్త చూపించడంతో పార్వతి ఇంకా పక్కన ఉన్న మంచం మీద కూర్చుని, వీడు మమ్మల్ని ఇలా బ్రతకనివ్వడా, వీడిని మమ్మల్ని బాధ పెట్టడమే వీడికి పనా అంటూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. సుమతి అయితే శివని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొడుతూ, నువ్వు బ్రతకనివ్వవేంట్రా, మమ్మల్ని ఇలా పరువుగా బ్రతకనివ్వవా, అసలు ఎందుకురా ఇలాంటి పని చేశావు, బుద్ధిగా చదువుకుంటున్నావు కదా అనుకున్నాను కదరా, ఎందుకురా ఇలాంటి పని చేశావు అంటూ సుమతి ఆ చెంప ఈ చెంప వాయగొట్టేసరికి, ఏమైందిరా బాలు, ఏమైందిరా శివ, నువ్వెందుకురా ఇలాంటి పని చేశావు
అసలు మనం పరువు తీస్తావేంట్రా? ఒకసారి బావ బండి దొంగతనం చేసినందుకే కదరా నాన్న తన ప్రాణాలు సైతం వదులుకున్నారు. మళ్ళీ ఇలాంటి తప్పు ఎందుకు చేసావరా అంటూ ఇంకా మీనా ఏడుస్తూ ఉండేసరికి నన్ను క్షమించక్క అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకునేసరికి క్షమించడమా? ఎందుకురా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు? పిచ్చి పని చేసి మళ్ళీ క్షమించమని ఎలా అడగగలుగుతున్నావురా? ఏం చేయమంటావక్క? ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను తప్పు చేయకపోయినా నా బ్యాగ్ చింపేసి నా టిఫిన్ బాక్సు నా బుక్స్ అన్నీ చెల్లాచెదరుగా పాడేసి నేనే దొంగతనం చేశానంటూ నన్ను ఎంతగానో అవమానించారు. అందుకే ఆ బాధను తట్టుకోలేక అక్క నేను ఆవిడికి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఆ డబ్బులు దొంగతనం చేశానే తప్ప వేరే ఉద్దేశం కాదక్క అని చెప్పి మాట్లాడుతుండగానే చాలండి మీ నాటకాలు, ఇంకా మీ నాటకాలు ఇలాగే ఉంటారా? నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అంటూ ఇంకా కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చేస్తుంది. వెనకాల సుమతి మీనా అందరూ కూడా వస్తారు. వదిలిపెట్టండి అత్తయ్య, ప్లీజ్ వదిలిపెట్టండి అత్తయ్య, వాడేదో ఆవేశంలో కోపంలో చేశాను అని చెప్పాడు కదా, ఎందుకు అత్తయ్య వాడిని బాధ పెడతారు? అసలే వాడు చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు, దయచేసి వదిలిపెట్టండి అత్తయ్య అంటూ ఇంకా మాట్లాడడంతో ఈలోపు కాలనీ వాళ్ళంతా కూడా వచ్చేసేసరికి క్షమించండి, నేను ఇదంతా కావాలని చేయలేదు, నన్ను క్షమించండి అంటూ మాట్లాడేసరికి ఏమైంది మీనా అని చెప్పాను, కానీ మీ తమ్ముడిని ఎందుకు మీ అత్తయ్య గారు ఎలా తీసుకువెళ్తున్నారు? కాలర్ పట్టుకుని మరీ తీసుకువెళ్ళి అంత తప్పు వాడు ఏం చేశాడా? నా దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు అంటూ చెప్పేసేసరికి ఏంటి మీనా, ఏంటిదంతా? లేదక్క, ఏదో కోపంలో మా అత్తయ్య నన్ను ఏదో మాటలు అంటున్నారని బాధ పెడుతున్నారని ఆ కోపంలో ఏదో చిన్నతనంతో చేశాడు, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మా అత్తయ్యకి అది చెప్తుంటే అర్థం చేసుకోకుండా పోలీసులకు పట్టేస్తాను అంటున్నారు. ఎందుకండి అంత పెద్దదానికి పంతానికి పోతారు? పైగా పిల్లోడికి ఎగ్జామ్స్ చదువుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఇదంతా చేస్తే ఆడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళమ్మ బ్రతుకుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వాడు చేసిన చిన్న తప్పు అని వదిలేయండి. మీ డబ్బులు కావాలంటే వాళ్ళు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు, వదిలేయండి అంటూ కాలనీ వాళ్ళంతా కూడా బ్రతిమాలేసరికి ఏంటి వీడిని వదిలేమని అడుగుతున్నారా? ఆడు ఆ 1,00,000 రూపాయలు తీసుకోవడం వల్ల నేను ఎన్ని అవమానాలు పొందానో మీకేం తెలుసు? అయినా నేను ఎవరి మాట వినను, ఎవరి మాట వినిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఖచ్చితంగా వీడిని అరెస్ట్ చేయిస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి ప్రభావతి వాడిని వదిలేసి సరాసరి వెళ్ళి ఇంకా రోహిణి చెప్పి పోలీసులకు అప్పగించాలి. ఆ మీనా పొగరు అనగాలి, ఆ శివ పొగరు అనగాలి అంటే ఖచ్చితంగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఆంటీ అని చెప్పి రెచ్చగొట్టి మరి పోలీస్ కంప్లైంట్ ఇప్పించేసేసరికి బాలు ఏం తెలియనట్టు ఇంటికి వస్తాడు. ఇంటికి ఆడి చూడడు కదా వీడియో. ఇంటికి వచ్చేసరికి మీనా అంటూ పిలవడంతో ఇంకెక్కడ మీనా అంటూ ప్రభావతి మొత్తం విషయం చెప్తుంది. ఏంటి ఇంత జరిగిందా? ఇప్పుడు మీనా ఎక్కడుంది అనగానే వాళ్ళ పుట్టింట్లోనే ఉంది అనేసరికి సరాసరి అక్కడికి బయలుదేరి వెళ్తాడు బాలు వెళ్ళేలోపే శివ అసలు ఏంటిదంతా? నువ్వు డబ్బులు దొంగతనం చేయడం ఏంటి? అసలు ఇదంతా ఏంట్రా? ఇప్పుడు మీ బావకు తెలిస్తే మీ బావ నిన్ను బ్రతకనిస్తారా అనగానే బావకి ఇవన్నీ ముందే తెలుసక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏమంటున్నావు? బావకి విషయం ముందే తెలుసా అనగానే అవును, బావ నా చెయ్యి విరగ్గొట్టింది కూడా దీని గురించే. ఈ వీడియో బావకు దొరికిన తర్వాతే బావ నా చెయ్యి విరగ్గొట్టి నాకు బుద్ధి చెప్పాలనుకున్నారు. కానీ నేను బావ నన్ను కొట్టారు ఆ గుణ మీద ఉన్న ప్రేమతో, బావ మీద ఉన్న కోపంతో కావాలని మీకు నేను వేరేలా చెప్పాను. నిజానికి బావ నా చెయ్యి విరగ్గొట్టడానికి కారణం ఇదే. ఈ విషయం మరి నాకెందుకు చెప్పలేదురా అనగానే మీ అక్క కానీ మీ అమ్మకు కానీ చెప్తే తట్టుకోలేరు. వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి మొదనష్టపోడా, నువ్వు నా కడుపుని చెడపుట్టావు కదరా. నువ్వు పుట్టగానే చనిపోయి ఉంటే మాకు ఇన్ని అవమానాలు జరిగేవి కాదు. నా పసుపు కుంకాలు దూరం అయ్యేటట్టు చేసింది నువ్వే. నీ వల్లేరా. నువ్వు అసలు దేనికోసం రా బ్రతకడం, నువ్వు దేనికోసం ఉండడం అంటూ శివని పట్టుకుని ఇంకా పార్వతి తిట్టడం మొదలు పెడుతుంది. ఈలోపు బాలు రావడంతో
మీనా బాలుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది మీనా అని చెప్పనేసరికి, మీకు వాడు దొంగతనం చేశాడని ముందే తెలుసు కదా, తెలిసినా కానీ మీరు ఈ విషయాన్ని బయట పెట్టలేదు, కేవలం నా గురించే కదా బయట పెట్టలేదు అని చెప్పాను. కానీ అవును మీనా, నువ్వు తట్టుకోలేవని నేను బయట పెట్టలేదు. నువ్వు చూసి తట్టుకోలేవు. నా తమ్ముడు ఇలాంటి వాడా అని నువ్వు బాధపడతావు. నీ కళ్ళల్లో నీళ్లు చూడడం నాకు ఇష్టం లేదు. నేనే వాడిని మార్చాలనుకున్నాను, కానీ ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అయినా వీడియో నా ఫోన్లో మాత్రమే ఉండేది, ఎలా ఏ విధంగా బయటకు వచ్చిందో తెలియడం లేదు అని చెప్పి బాలు అనేసరికి, బాలు నీకు నిజం తెలిసినా నువ్వు కంట్రోల్గా ఉండి నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించావు. కానీ మీ అమ్మగారు అలా ఆలోచించట్లేదు. మీ అమ్మగారు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు అనేసరికి, నన్ను వచ్చి పోలీసులు తీసుకెళ్ళిపోతారు, నేను బ్రతకను, నేను చనిపోతాను అంటూ గబగబా శివ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మేడ మీదకి వెళ్ళి దూకడానికి సిద్ధపడిపోతాడు. దూకే, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు, దూకే. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అమ్మ ఆశయాలను, మీ నాన్న ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని చెప్పే మీ అక్కలు, వీళ్ళందరి ఆశయాలను తొంగలో తొక్కేసి దూకేసి నువ్వు మాత్రం హ్యాపీగా చనిపోదు. కానీ అవును, సుమతికి పెళ్లి సంబంధం కుదిరింది కదా, పెళ్ళి కూడా చెడిపోతుంది. ఇంకా లైఫ్లో సుమతికి పెళ్లి జరిగే అవకాశం కూడా ఉండదేమో. ఎందుకంటే అన్నీ కుదుర్చుకున్న తర్వాత పెళ్లి పెట్టెల వరకు వచ్చిన పెళ్లి సంబంధం చెడిపోయిందంటే ఎవరైనా సరే పిల్ల జాతకం ఏం దోషముందో అందుకే పెళ్లి సంబంధం చెడిపోయింది అని అందరూ అనుకుంటారు. అప్పుడు బాగా ఉంటుంది. దూకేసి నీ ప్రాణాలు తీసుకో, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఎట్టొచ్చి ఈ కేసే కదా, కేసు నుంచి ఈజీగా బయటపడచ్చు. అలా బయటపడితే తర్వాత నీ డిగ్రీ ఎగ్జామ్స్ అవుతాయి, నువ్వు మంచి జాబ్ చూసుకోవచ్చు. నువ్వు అనుకున్నట్టుగా మీ అక్కలని మీ అమ్మని కళ్ళల్లో పెట్టుకుని హ్యాపీగా చూసుకోవచ్చు. మీ అమ్మ నీ గురించి ఎంతలా కష్టపడుతుంది. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మీ అమ్మ నీ మీద ఆశలు పెంచుకుని నువ్వు గొప్పవాడు అవుతావు అని ఎన్నో ఆశలు పెంచుకుంది. నీ వల్లే తన భర్త చనిపోయాడు అని తెలిసినా నిన్ను ఏ రోజు ఒక్క మాట అన్నదే తప్ప ఎప్పుడు కూడా నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని కానీ ఇంటి నుంచి బయటకు గెంటేయడం కానీ చేయలేదు. అంత ప్రేమ చూపించే మీ అమ్మ ఆశయాలను అన్నింటి తొంగలో తొక్కేసి దూకే అంటూ ఇంకా తనని మైండ్ కన్ఫ్యూజన్ చేసి తనకు నేను సపోర్ట్గా ఉన్నాను అన్నది తనకు అర్థం అవ్వాలి అన్న ఉద్దేశం తీసుకొచ్చేంత వరకు మోటివేషన్ చేస్తూనే ఉంటాడు బాలు. ఇంకా శివ గబగబా కిందకి వచ్చి, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు, నువ్వే నన్ను కాపాడాలి బావా అని చెప్పాను. కానీ ముందు అర్జెంటుగా నువ్వు రా అని చెప్పి వెంటనే మీనాని బాలు శివని ముగ్గురిని తీసుకుని ఇంకా రాజేష్కి ఫోన్ చేసి, రే రాజేష్ నాకు సహాయం చేయాలి అనగాని సరే రా అని చెప్పి శివని తీసుకొచ్చి రాజేష్ వాళ్ళ ఇంట్లో దాచిపెడతాడు. ఇంకా బాలు వాళ్ళని పోలీసులు అడుగుతారు, శివ ఎక్కడున్నాడు అనగానే మాకు తెలీదు అనేసరికి, వాడిని వదిలిపెట్టండి, వాడు ఏ తప్పు చేయలేదు, వాడు కావాలని చేయలేదు, ఏదో కోపంలో చేశాడు, వదిలిపెట్టండి అంటూ మీనా వీళ్ళంతా కూడా స్టేషన్కి వెళ్ళి బ్రతిమాలేసరికి మా చేతుల్లో ఏమీ లేదు. వీడియో మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ కొట్టింది, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, లేదంటే మాకు చెడ్డ పేరు వస్తుంది, పైగా తన మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు అంటూ చెప్పేసేసరికి ఇంకా లాయర్ని కలవడం తప్ప వేరే ఆప్షన్ లేదని వెంటనే లాయర్ని కలవడానికి వెళ్ళేసరికి ఇది జరిగిందని మొత్తం విషయం చెప్పడంతో దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఏంటంటే రిటర్న్ కంప్లైంట్ తీసుకోవడం. అంటే కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలి. కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటేనే కానీ ఆప్షన్ ఉండదు అని చెప్పాను. కానీ మీనా బాలు మళ్ళీ ఇంటికొచ్చి బ్రతిమాలి, నాన్న నువ్వైనా చెప్పు నాన్న, వాడి భవిష్యత్తు పాడైపోతుంది నాన్న, ప్లీజ్ నాన్న నువ్వైనా చెప్పు నాన్న, వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా వాడిని కేసు విత్డ్రా చేయాలి నాన్న, కేసు బ్యాక్ తీసుకుంటేనే కానీ వాడిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టరు నాన్న, ప్లీజ్ నాన్న అంటూ బ్రతిమాలేసరికి, ప్రభా వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటావు, బాలు మీనా అడిగినట్టుగా కేసు విత్డ్రా చేసుకోవచ్చు కదా ప్రభా, ఎందుకు పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు, ఇష్యూ ఎందుకు చేస్తున్నావు అనగానే, చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను,
వాడు నా ఈగో మీద కొట్టాడు. వాడు 1,00,000 రూపాయలు నా దగ్గర నుంచి దొంగతనం చేసి తీసుకువెళ్ళాడు. వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఆ రోజు ఆ 1,00,000 దొంగతనం చేసుకెళ్ళినందుకు నేను ఎన్ని అవమానాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. బాలుగాడు నన్ను డైనింగ్ టేబుల్ బోన్లో నిలబెట్టి ఒక దోషిని చూసినట్టు చూశాడు. అదే 1,00,000 రూపాయలు వాడు దొంగతనం చేయకపోయి ఉంటే నేను ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ సేటుకు కట్టేసేదాన్ని కదా, నా పరువు పోయే పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సత్యం సైలెంట్ అయిపోయి, నా వల్ల కాదు బాలు, నేనేమీ చేయలేను, నన్ను క్షమించు అని చెప్పి సత్యం కాస్త చెప్తాడు. ఇంకా బాలుకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే లాయర్ దగ్గరికి వెళ్తాడు. లాయర్ దగ్గరికి వెళ్ళేసరికి లాయర్, మీరే ఏదో ఒక సలహా ఇవ్వాలి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా అమ్మని ఎంత అడుగుతున్నా కానీ మా అమ్మ ఒప్పుకోవడం లేదు అని చెప్పాను. కానీ మీ అమ్మకు డబ్బు అంటే ఇష్టం ఉంటుందా అని చెప్పనేసరికి ఉంటుంది అనగానే, అయితే నేను ఒక ఐడియా చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వు అని చెప్పాను. కానీ సరే అని ఇంకా లాయరు ఒక ఆలోచన చెప్తాడు. ఆలోచన చెప్పేసరికి ఆలోచన బట్టి చెయ్యాలి అనుకుని బాలు వెంటనే, మీనా మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనేసరికి సుమారు 2 లక్షల వరకు ఉండొచ్చండి అనగాని, ముందు ఆ డబ్బులన్నీ తెచ్చేసేయని చెప్పి ఇంకా 2 లక్షల రూపాయలు తెచ్చేసి ఇద్దరు మనుషులు మాట్లాడి ప్రభావతి డ్యాన్స్ స్కూల్ దగ్గర ఉంటుంది కదా అక్కడికి పంపిస్తారు. పంపించేసరికి ఇక్కడ ప్రభావతి గారంటే ఎవరు అనగానే, నేనే, ఏంటి అని చెప్పనేసరికి, శివ మీద కేసు పెట్టింది మీరేనా అని చెప్పనగానే, అవును నేనే అనేసరికి, మీరు శివ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి, శివను కనుక అరెస్ట్ చేస్తే మా స్కూలు రెప్యుటేషన్ దెబ్బతింటుంది, పైగా ఇప్పుడు ఆ అబ్బాయికి ఎగ్జామ్స్, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ సమయంలో ఆ పిల్లోడు ఎగ్జామ్ రాయకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, పైగా పోలీసులు అరెస్ట్ చేశారంటే మేమేదో ఫ్రాడ్ చేశాము అని వాళ్ళు అనుకుంటారు, అందుకే దయచేసి వాడిని వదిలేయండి అని చెప్పాను. కానీ అలా ఎలా వదిలేస్తానండి, అలా ఎలా వదిలేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు, వాడిని కోర్టుకి ఎక్కించాల్సిందే, శిక్ష పడాల్సిందే, జైలులో ఉండాల్సిందే అంటూ మాట్లాడేసరికి, లేదు మీరు కనుక కేసు విత్డ్రా చేసుకుంటే మీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి 2 లక్షలు ఇస్తారా అనగానే, అవును ఇది మా కాలేజీకి సంబంధించిన విషయం, దీన్ని పెద్ద ఇష్యూ చేశారంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, సో అందుకని 2 లక్షల రూపాయలు ఇస్తాము, మీరు కేసు విత్డ్రా చేసుకోవాలి, ఆ అబ్బాయి మీద ఇంకా ఎలాంటి కేసు పెట్టకూడదు, అలా అయితేనే నేను డబ్బులు మీకు ఇస్తాను అనేసరికి, తప్పకుండా అనగానే, ముందు మీరు కేసు విత్డ్రా చేసుకుని రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, అప్పుడు వచ్చాక అప్పుడు అమౌంట్ గురించి మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ప్రభావతి గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటుంది. ఇంకా వాళ్ళు ప్రభావతి తిరిగి వచ్చేంత వరకు అక్కడే ఉంటారు. అక్కడే ఉండేసరికి, నేను కేసు విత్డ్రా చేసేసుకున్నాను అనగాని, ఇదిగోండి మీ 2 లక్షలు, ఇంకా మీరు ఎట్టి పరిస్థితుల్లో కేసు పెట్టడానికి వీల్లేదు అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త బాలు వాళ్ళకి ఫోన్ చేస్తాడు. కేసు విత్డ్రా చేసేసుకున్నామనగానే ఇంకా పోలీస్ స్టేషన్లో పోలీసులు పిలిచి కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇంకా ఏమి ఇబ్బంది లేదు, ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పు మీ బామ్మద్దికి అని చెప్పనేసరికి సరే అని ఇంకా సరాసరి వాడి దగ్గరికి, రాజేష్ దగ్గరికి వెళ్ళి శివని బయటకు తీసుకొచ్చి, ఇంకా నీకు ఏ ఇబ్బంది లేదు శివ, ఇంకా నిన్ను ప్రాబ్లంలోంచి బయట పడేశాను, ఇంకా నువ్వు దేనికి భయపడనవసరం లేదు అంటూ చెప్పడంతో, అవునా సరే చాలా థ్యాంక్స్ బావా అంటూ చేతులు పట్టుకుని, ఇదంతా గుణగాడి వల్లే, గుణగాడే చేశాడు ఇదంతా అంటూ చెప్తాడు. గుణ చేయడం ఏంటి అనగానే, అవును బావా, మీరు అంతా ఇంటికి రావడానికి ముందు గుణ నాకు ఈ వీడియో పంపించి, నువ్వు నా దగ్గర పని మానేస్తే నేను అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా, ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది, ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు, ఇప్పుడు నా దగ్గర ఉంటే నీ భవిష్యత్తు బాగుండేది, ఇప్పుడు నీ భవిష్యత్తు అంధకారం అయిపోయింది, జీవితాంతం నువ్వు వాడిని తలుచుకుంటూ ఉండడమే అంటూ చెప్పేసి, నువ్వు బాధపడుతూ ఉండడమే, ఇంకా నువ్వు లైఫ్లో జాబ్ చేయలేవు, నీ డిగ్రీ పూర్తి చేయలేవు అంటూ వాడు నన్ను బెదిరించాడు బావా అని చెప్పనేసరికి, మీనా నువ్వు శివన్ తీసుకుని ఇంటికి వెళ్ళు అనగాని, మీరెక్కడికి వెళ్తారు అనగాని, పనుంది మీనా వెళ్ళు నువ్వు అని చెప్పనేసరికి ఇంకా శివన్ తీసుకుని ఇంటికి వెళ్ళడంతో ఇంకా
బాలు సరాసరి గుణ దగ్గరికి వెళ్ళి గుణ 2 చేతులు 2 కాళ్ళు విరిచేస్తాడు. విరిచేసి చిత్త కొట్టుడు కొడతాడు. చిత్త కొట్టుడు కొట్టేసేసరికి వదులు బాలు, నేనేం తప్పు చేశాను అనగాని, నువ్వేం తప్పు చేస్తావో నీకు తెలియదా? శివన్ ఎందుకు అలాంటి పని చేశావు? శివ ఏం తప్పు చేశాడు? శివన్, నువ్వు అలాంటి పని చేయడం చాలా పెద్ద పొరపాటు. అసలు నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. నువ్వు తప్పు చేశావు, శివ విషయంలో తప్పు చేశావు. నిన్ను వదిలిపెట్టను. ఈ దెబ్బలు తగ్గేసరికి మళ్ళీ మళ్ళీ నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటాను అని చెప్పి ఇంకా బాలు కాస్త చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈలోపు దినేష్ గారిని తీసుకురమ్మని చెప్పి వాడు మనుషులు పంపించాడు కదా, దినేష్ గారిని తీసుకుని వచ్చి ఒక చోట కట్టేస్తారు. ఇంకా గుణ అలా చూస్తూ ఉంటాడు. పక్క వాడితో కొట్టించి నువ్వెక్కడే ఉండాలి బందీగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభావతి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కేసు విత్డ్రా చేసుకున్నావంట కదా ప్రభా? చాలా సంతోషం అనగానే, అవును విత్డ్రా చేసుకున్నాను. మీరు చెప్పారు కదా, మీ మాట కాదంటే మళ్ళీ మీరు బాధపడతారు అన్న ఒకే ఒక్క కారణం చేత విత్డ్రా చేసుకున్నాను అని చెప్పనేసరికి, మంచి పని చేసావు ప్రభా, వాడి భవిష్యత్తు నాశనం కాకుండా మంచి పని చేసావని ఇంకా మెచ్చుకునేసరికి సరేనండి అని గదిలోకి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇదేంటి అత్తయ్య కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి? మీనా మీద కోపంతో కదా కేసు పెట్టారు. మరి ఈ అవకాశాన్ని అత్తయ్య అంత ఈజీగా వదులుకోరే, మరి ఎందుకు వదులుకున్నారు? మీనా విషయంలో ఏ అవకాశాన్ని వదులుకోలేరు. ఏ చిన్న పొరపాటు జరిగినా మీనా వల్లే జరిగింది అంటూ కయ్యమనే అత్తయ్య మీనాతో పాటు అంతసేపు ఉండి మీనాయే ఇదంతా చేసింది అంటూ చెప్పుకొచ్చింది. నాకెందుకో నమ్మశక్యంగా అనిపించట్లేదు. అసలు ఏదో జరిగింది అని చెప్పి వెంటనే కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి హాయ్ ఆంటీ అని చెప్పాను కానీ, ఏంటి అమ్మా ఇలా వచ్చావాను కానీ, మొహం అంతా ట్యాన్ అయిపోయింది కదా ఆంటీ మీది, అందుకు ఫేషియల్ చేద్దామని వచ్చాను. కొంతమంది కస్టమర్లకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, అందుకే నేనే వెళ్ళి గుర్తు చేస్తూ మీకు ఫేషియల్ చేయాలి అది చేయాలి అంటూ చెప్పి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను. మీ చర్మం గ్లోగా ఉండాలి అంటే ఇలా చేయాల్సిందే కదా అంటూ చెప్పేసేసరికి ఓకే అని చేస్తూ ఉండగానే, అవునా ఆంటీ, ప్రభావతి ఆంటీ కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీనా మీద చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టని ప్రభావతి ఆంటీ మరి ఎందుకు కేసు ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పడంతో, అదా ప్రభావతికి 2 లక్షలు వచ్చాయి కదా, అందుకే కేసు విత్డ్రా చేసుకుంది అనేసరికి 2 లక్షలా? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? 2 లక్షలు రావడం ఏంటి? చెప్పేసేనా ప్రభావతి ఎవరికి చెప్పొద్దంది. నా నోట్లో చిన్న మాట కూడా దాగదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రభావతిని నిలదీస్తావా ఏంటి అనగాని, ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మీరు చెప్పారని నేను ఆంటీని ఎందుకు నిలదీస్తాను చెప్పండి అని చెప్పనేసరికి, ఎందుకంటే కాలేజీ నుంచి ఎవరో వచ్చి శివని విడుదల చేయించమని, లేదంటే వాళ్ళ కాలేజీ పరువు పోతుందని, అది ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో అలా జరగడం పెద్ద ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు చెప్పారు. అందుకోసమనే ప్రభావతి దానికి ఒప్పుకొని 2 లక్షల రూపాయలు కూడా తీసుకుని ఇలా చేయడానికి ఒప్పుకుంది. లేదంటే ఒప్పుకునేదే కాదు అంటూ చెప్పేసేసరికి, ఓహో 2 లక్షల కోసం ఇప్పుడు అమ్ముడు పోయిందన్నమాట. ఈవిడ ఇలా అమ్ముడు పోయి ఈ రకంగా చేసిందనమాట. ఈవిడి డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతుందని మరొక్కసారి నిరూపించింది. మీనా దొరుకుతుంది, ఆ శివగారిని అరెస్ట్ చేస్తే మీనా కుక్కని పేర్లో ఉంటుంది అనుకున్నాను. మళ్ళీ మీనాదే పై చేయింది. చిచ్చి అనుకుంటూ ఇంకా రోహిణి కాస్త పార్వతి మీద చూపించేసరికి, పార్వతి ఏమో అదేంటి రోహిణి కొడుతున్నావేంటి అనగానే, ఏమీ లేదు అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది. ఇంకా దినేష్ విషయం అయితే ఆలోచనలో పడుతుంది రోహిణి. మరి దినేష్ని కట్టేశాడు ఇదంతా చెప్తాడా, లేక దినేష్ని అడ్డం పెట్టుకుని రోహిణిని మళ్ళీ ఏమన్నా గుణగాడు ఒక ఆట ఆడుకుంటాడా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.